క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుండి 25 వచనములు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియులారా, ఇశ్రాయేలీయులు దినదినము మిక్కిలి జనసమూహములుగా ప్రబలిపోతున్న సమయంలో వారి అభివృద్ధి ఐగుప్తు ప్రజలలో భయమును పుట్టించినది. ఫలితముగా ఐగుప్తీయులు వారిని మిక్కిలి బాధించడము, కష్టపెట్టడము వంటివి చేశారు. అయితే ఏ అధికారి, ఏ కాపరి వారికి లేనందున ఇశ్రాయేలీయులు ఎంతగానో కృంగిపోయి దేవునికి మొరపెట్టడము చేశారు. దినములు గడిచే కొలది వారు పెట్టే మొర పెరుగుతూ ఉన్నది. ఫలితముగా వారు పెడుతున్న మొర దేవునికి చేరినది. ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేలీయులు వారికి కలిగిన బాధను బట్టి, వేదనను బట్టి మనుషులను ఆశ్రయించలేదు, మనుషులపై ఆధారపడలేదు. కానీ వారు నిట్టూర్పులు విడుచుచు దేవునికి మొరపెట్టారు. కానీ మనలో అనేకులు వారికి వచ్చిన సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను, కష్టాలను బట్టి మనుషుల యొద్దకు వెళ్ళి తమ గోడును చెప్పుకుంటూ ఉంటారు. తమ పరిస్థితులను వివరిస్తూ వారికి సహాయము చేయమని వేడుకుంటూ ఉంటారు. దేవునికి చేరవలసిన మొర, దేవునికి చేరవలసిన విజ్ఞాపన దేవునికి చేరకుండా మనుషులను చేరుతూ ఉంటుంది. అందుకే దేవుడు మనతో ఈ విధముగా మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ప్రియులారా, మన శ్రమలో, మన ఆపదలలో తనకు మొరపెట్టమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవునికి మొరపెడతామో దేవుడు మనలను విడిపిస్తాడు, మనకు ఉత్తరం ఇస్తాడు, మనలను ధైర్యపరుస్తాడు. కానీ మనమైతే మన ప్రార్థనకు జవాబు రావడం లేదనో, ఆలస్యం అవుతుందనో మనుషులకు మొరపెట్టడం వంటివి చేస్తుంటాము. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడయుండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను అని వాక్యము సెలవిస్తుండగా, నేటి నుండైనా మన ప్రార్థన విన్నపములు, మన బాధలు, కష్టాలు మనుషులకు చెప్పుకుంటూ వారి యొద్ద నుండి సహాయము నిమిత్తము ఎదురుచూడక, వారి యొద్ద మన గోడును చెప్పుకునే వారి వలె ఉండక, దేవుని యొద్దకు మన మొర చేరునట్లుగా దేవునికి ప్రార్థిద్దాము. దేవుని నుండి జవాబులు పొందుకుందాము. అతి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరమిచ్చెదను అని మీ వాక్యము సెలవిస్తుండగా, ప్రభువా, మా ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, వేదనలలో మనుషులను ఆశ్రయించక తండ్రి మిమ్ములను ఆశ్రయించి, మిమ్ములను ప్రార్థించి మీకు మొరపెట్టే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. మా విశ్వాస జీవితములో మమ్ములను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.